కామ్రేడ్ అని చెప్పి ఈ గాయత్రి మంత్రం వద్దు. ఇప్పుడు దళిత ఉద్యమంలో ఈ గాయత్రి మంత్రం అవుతున్నారు అందరూ. రాజ్యాధికారం రాజకీయ పార్టీ, రాజ్యాధికారం రాజకీయ పార్టీ. ఒకటే ప్రశ్న ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మన పిల్లలు ఉన్నారు, స్కూల్లో చదువుకుంటున్నారు, వాడిని ఏ పార్టీలో చేర్చాలా? వాడికి కూడా రాజకీయాలు కావాలి కదా, వాడికి అంబేద్కర్ గురించి చెప్పాలి కదా, వాడికి దళిత ఉద్యమం గురించి చెప్పాలి కదా. వాడిని ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం ఇస్తావు? చదువుకునే పిల్లలు, నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు, వాళ్ళని ఏ రాజకీయ పార్టీలో చేరుస్తావు? చదువుకునే మా ప్రసాద్ లాంటి ఉద్యోగస్తులు ఉన్నారు, ఏ రాజకీయ పార్టీలో పెడతారు? అంటే ఏ రంగంలో పనిచేసేవాళ్ళు, ఏ రంగంలో ఉండేటటువంటి వాళ్ళకి ఆయా రంగాల్లో చైతన్యం అందించేటటువంటి సంఘం కావాలా, ఒక నిర్మాణం కావాలా, వీటన్నిటినీ నడిపేటటువంటి ఒక భావజాల దృక్పథం కలిగినటువంటి ఒక ఐడియాలజికల్ సెంటర్ కావాలా? బీజేపీ వాడికి ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ వాడికి ఇంకోటి, తెలుగుదేశం వాడికి నాలుగు హబ్బులు ఉంటుంది, వైఎస్ఆర్సీపీ వాడికి ఒక నాలుగు హబ్బులు ఉంది, కమ్యూనిస్టులు వాడికి పొలిటికల్ సెంట్రల్ కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ మన భారతదేశంలో లేదా ఇతర దేశాల్లో సామాజిక ఉద్యమాలు గమనిస్తే పిల్లల సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, యువకులకు యువకుల సంఘాలు ఉన్నాయి, మహిళలకు మహిళా సంఘం ఉంది, ఉద్యోగులకు ఉద్యోగ సంఘం ఉంది. కొట్లాడేటటువంటి వాడికి నేరుగా రాజకీయాల్లో పనిచేసేవాడికి రాజకీయ పార్టీ. అంటే వీడికి అంటే అందరూ ఒక పెద్ద ఏమంటారు సాయిబాబా మంత్రంలాగా బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ తూర్తని చెప్పంటే కాంక్షరావు రాలే. దాని వెనక 45 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఊరికి ఆయన సైకిల్ వేసుకొని తిరిగి ఆ BS4 మరొకటి సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాల నుంచి వచ్చిన రాజకీయ చైతన్యంతో BSPని ఏర్పాటు చేశారు. రోజు ఏర్పాటు చేయలే. ఆయన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్లో లక్నో యూనిట్కి ప్రెసిడెంట్గా పనిచేశాడు. మన ప్రకాశం జిల్లా సంజీవరావు సపోర్ట్ సంజీవరావు ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్, లక్నో యూనిట్కి ప్రెసిడెంట్. ఇప్పటికీ మనకు ఆ సేవా స్తంభం అని చెప్పిన ఆఫీసు కరోల్ బాగ్లో మన ఢిల్లీలో ఉంటుంది. మన దళిత ఉద్యమాలు చేర్పూర్ సంగీతరావు అందులో చనిపోయాడు. సేవా స్తంభం అయితే అంటే దాని వెనక BSP పెట్టడం వెనక ఉండేటటువంటి పరిణామం ఇది మనం పట్టించుకోకుండా రాజకీయ పార్టీ అంటున్నారు. ఇది రాజకీయ పార్టీ అనేది ఆకాశం నుంచి ఊడిపోతుంది. ఇది భూమి మీద నుంచి మనం తయారు చేయాలి. మన పిల్లలకి పాఠం చెప్పాలి. ఆంటీ అంబేద్కర్ చెప్పాలి మన పిల్లలకి. ఇందాక మిత్రుడు ఏదో కామెంట్ చేస్తున్నాడు, అయితే వాళ్ళ కొడుకు డాక్టర్ చదివించాడు. నా కొడుకు డాక్టరే, అయితే వాడు అన్టచబుల్ డాక్టర్. దానికి నేను గర్వపడతా. మా అయ్య నాకు అంబేద్కర్ పేరు పెట్టాడు, నా కొడుకు సందర్భానికి పేరు పెట్టా. వాడి ఫేస్ వాట్సాప్ స్టేటస్ ఏదంటే ఫోటో పెడతాడు. దాంట్లో ఐ ఆమ్ ఫర్ మై పీపుల్ దట్ ఈస్ దళిత్స్ అని పెట్టాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, అయితే నువ్వు ఇది పెడితే నేను ఎవరు పెళ్లి చేసుకుంటారా? అటువంటి పిల్లే కావాలి నాకు అన్నాడు. ఇది మనం వాళ్ళకి చెప్పాలని చెప్పండి ఏం చేయాలా? ఆ కాలేజీలో ఆ స్కూల్లో మనం అంబేద్కర్ సంఘం పెట్టాలి కదా, వాళ్ళకి అంబేద్కర్ చెప్పాలి కదా. చదువుకునే పిల్లల దగ్గర నుంచి, గ్రామాల్లో ఉండే యువతీ యువకుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి అందరికీ వాళ్ళ సంఘాలు పెడుతూ వాళ్ళకి అంబేద్కరిజాన్ని భావజాలాన్ని నిర్మిస్తూ వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీ కావాలి. ఇప్పుడు మన ఆంధ్రదేశంలో మొదటి జబ్బు ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒక రాజకీయ పార్టీ పెట్టాలి, ప్రతి ఒక్కరిని ఒక అంబేద్కర్ను కాల్చేయడము మరొకటి అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది నా దృష్టిలో అనవసరమైన ఎక్సర్సైజ్. ప్రతి ఒక్కరు మోసపోయి వాళ్ళు కొట్టుకోవడం ఎందుకు? చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి, నిదర్శనాలు ఉన్నాయి. మన కళ్ళెదురుగా కొన్ని సోదాహరణంగా BCK పార్టీ ఒకటి బ్రహ్మాండంగా నడుస్తుంది. మనం ఎందుకు BCK పార్టీ అధ్యయనం చేయొద్దు? దాని నుంచి మనం ఎందుకు నేర్చుకోవద్దు? అంతకంటే గొప్ప పార్టీ మనం నిర్మాణం చేయగలమా? మనకి ఏమైనా అనుభవం ఉందా? మనం ఏమైనా సత్ఫలితాలు సాధించామా? లేదు. మరి ఎందుకు BCK గురించి మనం ఆలోచించాం? BCK కాదు, భీమార్మీ ఉత్తర భారతదేశంలో వాళ్ళు అడ్వాన్స్ అవుతా ఉన్నారు. మరి వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాం అంటే ఇక్కడ మనందరిలో కూడా
మనం ఎన్ని అంబేద్కరిజాలు చెప్పుకున్నా లేకపోతే ఎంత కాంచీరామిజం చెప్పుకున్నా మనందరి మెదడుల్లో ఈ బ్రాహ్మణవాదం మనువాదం పైచేయి సాధించింది. మన వ్యక్తివాదం ఒక అహంకారం. నేను 40 ఏళ్ళు పనిచేశాను, నేను 60 ఏళ్ళు ఉన్నా, నేను అన్ని ఉద్యమాల్లో తిరిగాను, నాకంటే ఏమి తిరిగి దానికి అర్థమైపోయింది. యూఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ ఏ సింగిల్ పొలిటికల్ పార్టీ ఇన్ ఏపీ. కాంచీరామ్ అంత చట్టాలు పడి బిఎస్పీని తీసుకొస్తే అది గంగలో కలిసిపోయింది. ఒక ఆంధ్రదేశంలో నేను ఫెయిల్యూర్. మరి మరొక పార్టీ అన్నది ఇట్లా అడ్వాన్స్ అయిందంటే ఏం అడ్వాన్స్ కాలేదు. ఇందాక మనం వినయ్ చెప్పినట్టు ఒక కీలకమైన విషయం ఏంటంటే ఈ 40 సంవత్సరాల్లో జరిగింది అందరికీ మాల వ్యతిరేకత ఒక పెద్ద ఫెనోమినా లాగా, ఒక పెద్ద ధోరణి లాగా తయారు. అంటే బహుశా నాకు ఇది చెప్పటం ఇష్టం లేదు, కానీ ఒక చారిత్రక వాస్తవం. ఎందువల్లంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో బ్రాహ్మడు మానవుడు కనిపిస్తే బ్రాహ్మణైనా వదిలించదని మానవుడు వదలదని బేసిక్ ఇతన్ని అంటే మాలలు మాకు ప్రధాన శత్రువులు, మాలని చంపను కూడా తప్పచ్చు అన్నంత దూరం మాల వ్యతిరేకత రెచ్చగొడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా ఒక్కడు వ్యతిరేకించాల. వీళ్ళంతా ప్రాపంచిక జ్ఞానం మాకు తెలిసినోడు, గతితాత్విక బౌద్ధికవాదం, చారిత్రక బౌద్ధికవాదం, కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం, మావోవాద విధానం చెప్పేటటువంటి మహాభావులు కూడా అతన్ని ఎంకరేజ్ చేశారు. ఈ మధ్య ఈ వర్గీకరణ సమస్య వచ్చినప్పుడు